అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మరిపెట్టినందు ఆంధ్రప్రదేశ్లో గత క్యాబినెట్లో 6100 డిఎస్సి పోస్టులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు మరియు ఉన్నతాధికారులు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా టెట్ నోటిఫికేషన్కి సంబంధించి దాని యొక్క విధి విధానాలు ఏంటి, దానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టబోతున్నారు, దాంట్లో ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా చాలా వివరంగా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో అన్ని వివరాలు మనం చెప్పుకుందాం. కాబట్టి ఏ ఏ పోస్టులు ఇచ్చారు, దేనికి ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నీ కూడా మనం చెప్పుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా అధికారిక సమాచారం మాత్రం చెప్పుకుంటున్నాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా మీరు దీనికంటే ముందు ఒక వీడియో చేశాను. అదేంటంటే భవిష్యత్తులో మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు స్థిరపడాలని మీకు ఆశయం ఉంటే దానికి ఏ చదవాలి, ఇంటర్మీడియట్తో ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగా సంపాదించుకోవాలి, ప్రభుత్వ టీచర్గా ఏ విధంగా సంపాదించుకోవాలి, డిగ్రీతో ఏ విధంగా సంపాదించుకోవాలి, దానికి ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ వివరంగా అయితే గత వీడియోలో చెప్పాను. కాబట్టి ఒక అవగాహన కోసం కావాలంటే మాత్రం చూడండి. ఓకేనా. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు తారీఖు ప్రకారం 7/2 అంటే ఫిబ్రవరి 7వ తేదీ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఓకేనా. మొత్తం పోస్టులు 6100 అనేది మనకు తెలిసిన విషయమే. దానిలో ఎస్జిటి పోస్టులు అంటే సెకండ్ గ్రేడ్ టీచర్ల దానికి 2280 పోస్టులు అనేసి, నెక్స్ట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు 2299 పోస్టులు, అదేవిధంగా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారంట, వాళ్ళకి 1264 పోస్టులు, అదేవిధంగా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు, వాళ్ళకి 215, అదేవిధంగా ప్రిన్సిపల్స్ 242. సో మొత్తం మీద 6100 పోస్టులకు అయితే అనౌన్స్మెంట్ జరిగింది. సో దీనికి సంబంధించి మన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు అయితే అనౌన్స్ చేశారు. ఓకే, కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు డిఎస్సికి సంబంధించి విధి విధానాలు, దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది అంటే ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 12తో స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ ఫిబ్రవరి 22వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫీజు పేమెంట్ ఫిబ్రవరి 12వ తేదీ నుండి మీరు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాని చివరి తేదీ అనేది ఫిబ్రవరి 21 లోపు పేమెంట్ అనేది చివరి తేదీ. సో ఆ పేమెంట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది మార్చి 5వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది, వెబ్సైట్లో అంటున్నారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్స్ వచ్చి మార్చి 15వ తేదీ నుండి కండక్ట్ చేస్తాము, అది మార్చి 30వ తారీఖు వరకు అయితే ఉంటాయి అని అయితే చెబుతున్నారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ టైపు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, అంటే సిబిటి. ఓకే, మాన్యువల్ కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టబోతున్నారు. దాంట్లోనే ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి అందరూ తెలిసింది 2.5 గంట ఉంటుంది, అంటే 150 నిమిషాలు. దానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 160 క్వశ్చన్లు ఇస్తారు, 2.5 గంట సమయం ఉంటుంది. సో 160 క్వశ్చన్స్ ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే ఏప్రిల్ 7వ తేదీన ఫైనల్ రిజల్ట్ ఇస్తారు డిఎస్సికి సంబంధించి. కాబట్టి మీరు డిఎస్సిలో మంచి మార్కులు సంపాదించుకుంటే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జీవితంలో స్థిరపడవచ్చును. ఓకే, ఎందుకంటే ఇప్పటికే చాలామంది కూడా టెట్లో క్వాలిఫై అయిపోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. ఇంకా ఎవరైనా ఈ మధ్యలో మేము బీఎడ్ చేసాము, ఈ మధ్యలో మేము డిఎడ్ చేసాము, మేము ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాస్తేనే కదా దీన్ని క్వాలిఫై అవ్వాలంటే, సో టెట్ రాయడానికి కూడా ఒక ఎగ్జామ్ పెడుతున్నారు ఇప్పుడు. సో దానికి కూడా అవకాశం ఇచ్చారు. లేదా మీరు గత టెట్లో క్వాలిఫై అయినా కూడా తక్కువ మార్కులతో క్వాలిఫై అయ్యారు, మీకు అందరికి కూడా మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉంది. మీరు రాయాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ టెట్ ఎగ్జామ్ ప్రత్యేకంగా పెడుతున్నారు. కాబట్టి ఆ ఎగ్జామ్ రాసి కూడా మళ్ళీ డిఎస్సి రాయొచ్చు. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి వయసు ఏమాత్రం ఉండాలి అనేది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 44 ఇయర్స్ అంటున్నారు, జనరల్ కేటగిరీ 44 ఇయర్స్. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 49 అంటే 49 సంవత్సరాల వరకు వాళ్ళు అర్హులు. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి మాత్రం 54 సంవత్సరాల వరకు వెసులుబాటు కల్పించారు. ఓకే, ఈ తేదీ అనేది అంటే ఈ వయసు అనేది ఎప్పటి వరకు పరిగణలోకి తీసుకుంటారు అంటే జూలై 1, 2024, జూలై 1, 2024. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చి ప్రస్తుతానికి ఈ రోజు నాటికి మనం వీడియో చేసే ఈ రోజు నాటికైతే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయలేదు. ఓకే, రేపు ఎల్లుండి అప్డేట్ చేస్తారు. నేను ఆ పీడిఎఫ్ అన్నింటిని కూడా మన వెబ్సైట్ ఉంది కదా, గూగుల్లో మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి. ఓకే,
వీడియో కింద కూడా ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. అక్కడ ప్రస్తుతానికి డౌన్లోడ్ అని ఇస్తుంటారు, లింక్ అయితే పెట్టున్నాను, ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి. ఓకే, రేపు ఎల్లుండి దాన్ని అప్డేట్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మునిరత్నం అప్డేట్స్ అని మన వెబ్సైట్ ఉంటుంది. ఓకేనా, ఇది డిఎస్సికి సంబంధించింది. డిఎస్సి ఎవరు గతంలో టెట్ క్వాలిఫై అయిపోయి ఉంటారు, వాళ్ళు డిఎస్సి రాయడానికి అర్హులు. ఈ డిఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చిందంటే, మంచి మార్కులు సంపాదించుకున్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ టెట్కి సంబంధించి చూసుకుందాం. అంటే చాలామంది మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఈ మధ్య కాలంలో బీఎడ్ చేస్తుంటారు, డిఎడ్ చేస్తుంటారు. మేము డిఎస్సి రాయాలి కదా, మాకు ఈ టెట్ ఎగ్జామ్ పెడితేనే కదా మేము రాయగలుగుతాము, మాకు ఎలా అంటే మీకు కూడా టెట్ ఎగ్జామ్ పెడుతున్నారు, ఉపయోగించుకోండి అంటున్నారు. కాబట్టి 2022 తర్వాత పెట్టే టెట్ ఎగ్జామ్ ఇది. ఈ మధ్య కాలంలో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్ రాయొచ్చు. దీంతోపాటు గతంలో ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చింది, ఇంకా మేము ఇంప్రూవ్మెంట్ లాగా చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే కూడా రాయొచ్చు. దీనికి సంబంధించి కూడా కొన్ని విధి విధానాలు చెప్పడం జరిగింది, అదేదో చూద్దాం ఇప్పుడు. ఓకే, దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవడం కోసం స్టార్టింగ్ ఫిబ్రవరి 8వ తేదీ మొదలవుతుంది. టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయడానికి, డిఎస్సి రాస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాబట్టి టెట్ గతంలో క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఏం ఇబ్బందిలే, ఇప్పుడు క్వాలిఫై అవ్వాలి రాయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. ఓకే, ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి, ఈ టెట్ ఎగ్జామ్ రాయడం కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫిబ్రవరి 8వ తేదీ నుండి లాగిన్స్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడు అప్లై చేసుకోండి. దానికి చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి 18వ తేదీ వరకు చివరి తేదీ ఉంది, ఆ రోజు లోపల మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫీ పేమెంట్కి సంబంధించి ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుందో ఆ రోజు నుండి మీరు ఫీజు కూడా కట్టుకోవచ్చు. దానికి చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఉంది. దీనికి ఎంత ఫీజు, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతానికి ఈ ఫిబ్రవరి 7వ తేదీ నాటికి మాత్రం ఉన్న సమాచారం ఇస్తున్నాను. అఫీషియల్ నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఇంకా చాలా వివరాలు అయితే చెప్పుకుందాం. ఓకే, అవన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటుంది, మునిరత్నం అప్డేట్స్, గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, నెక్స్ట్ టెట్కి సంబంధించి ఇది పేమెంట్, ఫీజు పేమెంట్కి వచ్చి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఫీజులు కట్టుకోవచ్చు, ఫిబ్రవరి 17కి చివరి తేదీ. ఓకేనా, అదే ఫిబ్రవరి 17 ఫీజుకి సబ్జెక్టు, ఫిబ్రవరి 18th ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ. ఈ పిచ్చిన సమాచారం మొత్తం కూడా నేను మన వెబ్సైట్లో ఇచ్చి ఉంటాను, చూడండి. నెక్స్ట్ మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి లాగిన్స్ ఓపెన్ అవుతాయి. అప్పటి నుంచి మేము అందుబాటులో ఇస్తాం ఆన్లైన్లో అంటున్నారు, ఫిబ్రవరి 23వ తేదీ. నెక్స్ట్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషను ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు మేము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా పెట్టబోతారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో పెట్టబోతున్నారు, సిబిటి అంటారు. నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే మార్చి 14వ తేదీ ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. మార్చి 14 ఫైనల్ రిజల్ట్. ఈ టెట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత డిఎస్సి రాయడానికి కూడా మీరు అర్హులు. ఇదండి ఈ రోజు నాటికి ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి ఒక సమగ్ర వివరణ. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నోటిఫికేషన్ చాలా వివరంగా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు అనుకుంటే మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అవి కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ సందేహం వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.